కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన తూతూ మంత్రంగానే సాగుతోంది. ఖర్గే తాజా పర్యటన తెలంగాణ సమాజానికి పైసా ఉపయోగం లేకుండా పోతోంది. మంత్రి పదవులు రాని వారిని బుజ్జగించడమే ఎజెండాగా ఖర్గే టూర్ సాగుతోంది. ఖర్గేతో భేటీ అయిన నేతల్లో మంత్రి పదవులు రాని వారే ఉండడం విశేషం. జిల్లా, కులం ఆధారంగా పదవులను నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ సంగతి ఏమైందని అడగాలన్న సోయే లేదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిగ్రీ పాస్ అయిన ఎస్సీలకు ఇస్తానన్న దళిత బంధు వస్తోందా? 10వ తరగతి పాస్ అయితే ఇస్తామన్న 10,000 ఏమయ్యాయి అని అడగరా? అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల ఆర్థిక సాయం ఎక్కడా? ప్రజలెక్కడ పోయినా పర్వాలేదా? మాకు పదవులు వస్తే చాలని కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారా? స్వప్రయోజనమే తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై కాంగ్రెస్ నేతలకు సోయి లేకుండా పోయిందని తెలంగాణ సమాజం చర్చించుకుంటోంది. 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నించాలన్న స్పృహ లేకుండా పోయిందని ఆరోపిస్తోంది. ప్రజా పాలన పేరుతో సాగుతున్న దాష్టికాలపై నోరెత్తని నేతలు తమకు పదవులొస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన తూతు మంత్రంగానే సాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఖర్గే టూర్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రదీప్, ఖర్గే నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చారు. వచ్చి రాగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఉద్యోగింపు కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ముందుగా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డటువంటి నేతలతో 1-to-1 భేటీలు నడిపారు. వారికి మంత్రివర్గ అవకాశాలకు సంబంధించినటువంటి చర్చ చేశారు. భవిష్యత్తులో అవకాశం ఇస్తామని చెప్పి వారికి మాట ఇచ్చారు. అటు ప్రేమ్సాగర్ రావు సైతం చీఫ్ విప్ పదవి ఆఫర్ చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అయితే కేవలం పార్టీ నేతలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితే ఆయన దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ ను ఆయన ఆవిష్కరించారు. ఎస్సీ డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు కావాలనుకున్న పరిస్థితి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇంప్లిమెంట్ చేశారు తప్పితే మిగతా ఏవి పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా తాను విడుదల చేసినటువంటి ఎస్సీ చేవెళ్ల డిక్లరేషన్ పైన అమలు పైన ఆయన ఏమైనా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తారన్నటువంటి ఆసక్తి అయితే ఆ వర్గాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. వాటిపైన ఏమైనా దృష్టి పెడతారా? ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ పర్యటనలో ఖర్గే ఉండబోతా ఉన్నారు. ముఖ్యంగా పిఎస్సి, పిఈసి, పిసిసి విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అయితే ఈ పిఎస్సి సమావేశంలోనైనా ఏమైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి దిశానిర్దేశం ఏమైనా చేస్తారు? ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారు. అవేవి ఇప్పుడు అమలుకు పూర్తి స్థాయిలో నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు విషయంలో ప్రశ్నించినటువంటి క్రమంలో అప్పు పుట్టడం లేదు, నన్నేం చేయాలని చెప్పి ఆయన బాహాటంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ వెళ్తే దొంగలా చూస్తారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆదాయ వనరులు సేకరించే పనిలో దృష్టి పెట్టడం లేదు, కేవలం పొలిటికల్ విమర్శలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీకి ఇబ్బంది తప్పదన్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలో పార్టీ తిరిగి కాపాడుకోవాలి అన్న దృష్టి ఉంటే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల అమలు పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అధిష్టానం ఆ రకంగా డైరెక్షన్ ఇస్తుందా లేదా ఈ రోజు జరిగేటువంటి సమావేశాలు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.